ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉసే, ఈ కూర మనుషులు తినడానికి చేసావా, చంపడానికి చేసావా? కూరలు బాగానే ఉన్నాయి కదా కామాక్షి. అన్ని బాగానే ఉన్నాయి అన్నయ్య. కాకపోతే నా కూతురు ఈ కూరలు తినలేదని చెప్పి సపరేట్ గా వండమని చెప్పింది. ఆ మంటతోనే ఈ కూరని ఇలా వండినట్టుంది. గుండమ్మ ఎందుకు అలా చేస్తుంది? మీరే తిని చెప్పండి బావగారు. ఏయ్ గుండమ్మ, నువ్వు తినవే, తిను. ఏంటి గుండమ్మా, ఆ ఉప్పు కారం వేసిన విషయం మర్చిపోయి మళ్ళీగా నేసావేంటి? అంతా అయ్యుంటుంది కాకి. ఏ అక్క? ఆహా, తాత మనవరాలు ఏం కవర్ చేస్తున్నారు? తను మర్చిపోయి వెయ్యలేదు, కావాలనే వేసింది. నన్ను ఏడిపించడానికి వేసింది. మా గుండమ్మ ఒకరు ఏడిస్తే ఆనందపడే రకం కాదమ్మా, అందరూ తృప్తిగా తింటేనే సంతోషపడే రకం. తృప్తిగా తినాలి అంటే ఇలా వండాలని మాకు తెలియదులేండి. కావాలని గుండమ్మ ఎందుకు అలా చేస్తుంది చెప్పండి? ఏదో చిన్న పొరపాటు జరిగి ఉంటుంది. అవునన్నయ్య, పొరపాటే. ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలు అవ్వాలనుకోవటం పొరపాటే. వదిన వైష్ణవిని ఇంటి కోడలు చేయటం పొరపాటు. ఈ ఇంటి కోడలు అవటం ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు కదా. నేను నిజం చెప్తున్నాను, ఉప్పు కారం అన్ని కూరల్లో వేసినట్టుగానే వేశాను. అయితే ఈ కూరల్లో ఉప్పు కారం ఎక్స్ట్రా నేను కలిపానా? కలిపినా కలుపుతావు, నువ్వు అలాంటి దానివే. నోరు ముయ్యవే. ఇది తప్పు చేస్తే దాన్ని తప్పు పెడతావేంటి? అది కాదే, గుండమ్మ వంటల గురించి తెలుసండి. దీని వంటల గురించి తెలుసు, దీని బుద్ధి గురించి కూడా తెలుసు. సెపరేట్ గా కూర వండమన్నప్పుడు దీని మొహం చిట్లించింది, అది నేను చూశాను. వండటం అంత ఇష్టం లేకపోతే వండను అని చెప్పొచ్చు కదమ్మా. ఇలా నా కూతుర్ని బాధ పెట్టాలా? నేను మీ ఇద్దరికి ఆల్రెడీ చెప్పాను, ఈ ఇంట్లో మీ ఇద్దరు ఎంతో, ఇది కూడా అంతే అని. నా మాట కంటే మీ ఇద్దరికి ఈగోలు ఎక్కువైపోయినట్టున్నాయి. అది కాదతే. నోర్మోయ్, చేసింది వెదో పని, పైగా మాట్లాడుతున్నావు. పోయి కనిచే పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.